నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి ఒక రెండు ఇష్యూస్ మీద చర్చ జరుగుతుంది. ఒకటి కేసీఆర్ రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో కలిసిర్రు. మరి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే రేవంత్ రెడ్డి గుండె ఆగిపోతుందని కేటీఆర్ అన్నాడు. మరి కొద్దిసేపే ఉండి వెళ్ళిపోయింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా సినిమా హీరోయిన్ల డ్రెస్ పైన ఓ పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. నిండుగా కప్పుకోవాలని శివాజీ, లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారని అనసూయ. ఇదంతా మహిళా కమిషన్ కూడా శివాజీని పిలిచి, నటుడు శివాజీని పిలిచి ఇదంతా ఎంక్వైరీ విచారణ చేసిర్రు. దీనిపైన మాట్లాడదాం. మరి చాలా రోజులు అవుతుంది. కన్నబోయిన రాజయ్య రాజకీయ విశ్లేషకులు అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, చాలా రోజులు అవుతుంది, ఎట్లుంది ఆరోగ్యం? మంచిగానే ఉంది, మంచిగానే. మీ దోస్త్ ఆరోగ్యం ఎట్లుంది? ఆయన మొన్న రాడనుకున్నా నేను. ఇది ఎన్నికల ట్రెండ్ ఉండంగా కూడా ఎన్నికలకు రాలేదు కదా. ఎన్నికలకు రాకున్నా కూడా ఆఫీస్కి వచ్చిపోయాడు. ఆఫీస్కి వచ్చిండు కానీ ఆయన కనకదప్పు మోగినట్టు మోగేది ఆయన కంఠం ఒకప్పుడు. అంటే ఆయన కంఠమే తెలంగాణకు ఒక వరప్రసాదిని ఆనాడు. అదృష్టం అప్పుడు. ఆ కంఠం, ఆ గొంతు, ఆ తెలంగాణ యాస, తెలంగాణ భాష, ఆయనకున్న ప్రావీణ్యం, ఇవన్నీ కలగలిపి ఆనాడు ఎంతో ఉద్యమాన్ని ఉరూతలూగించింది. కానీ ఆ గొంతు ఇవాళ 7 గోళల లోతు బాయిలో ఉండి మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. 7 గోళల లోతు అంటే బాయి, చాలా పెద్ద బాయిలో ఉండి మాట్లాడిన ధ్వని వినబడుతుంది. బావి లోపల కింద పైకి చెప్పినట్టు మెల్లగా వినబడుతుంది. మరి అది కనకదప్పు మోగినట్టు మోగేది. ఆ డప్పు కంటే కూడా ఈయన కంఠం వజ్రమైన కంఠం, టన్ 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 మోగేది. రైతు బంధు మోగినట్టు మెసేజ్ మోగేది. అటువంటిది ఆయన 7 గోళల బాయిలో పడి, అంటే ఈ 2 గదాలు అయితే ఒక కోల, ఒక 2 గదాలు అయితే ఒక కోల, అంటే 14 గజాలు, 14 గదాల కింద ఉండి బాయిల, అది అంత డిఫరెన్స్ ఉందా? అంత బాయిలో ఉండి మాట్లాడినట్టు అనిపించింది నాకు. కానీ నేను బాధపడి చెప్తాను సో, నేనేదో ఆయన 7 గోళల లోతు బాయిలో పడ్డాడు అనే సంతోషంగా చెప్తలేను. ఒకనాడు మంచు కంఠం మోగిన కంఠం, ఆ కంఠధ్వని అలా ఎంత వింత ధ్వని అయింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉన్నట్లేదా? అరే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే, ఉద్యమ టైంలో ఇంకా బ్రహ్మాండంగా ఉండే. అట్లా లేదు ఇప్పుడు. అంటే అది వయసు రీత్యనా, ఓటమి రీత్యనా? ఓటమి, వయసు, ఆరోగ్యం కలగలిపి, కూతురు, కుటుంబం వ్యవస్థ. ఆయన బలివీటికి వచ్చిండు. ఆయన బలివీటికి కనిపించాలని కనిపిస్తాడు. రాకపోతే తిడుతుర్రనా జనంలా. ఇప్పుడు మొన్న రిజల్ట్ వాళ్ళకు కొంత ఊరటనిచ్చినట్టే లెక్క. ఏది సర్పంచ్ల రిజల్ట్ కొంత ఊరటనిచ్చినట్టే లెక్క. గెలిచిండు, ఏ మాట కామాట. ఇవాళ ఇండిపెండెంట్లో తర్వాత మా బీజేపీ ఉన్నది. ఫోర్త్ ప్లేస్. ఇంకెవరు లేడు కాబట్టి ఫోర్త్. ఇంకెవడని ఉంటే ఇప్పుడు అయినా వాళ్ళు కనీసం వాళ్ళందరిని పిలిచి సన్మానం చేసుకుంటారు. వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు సన్మానం చేసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇవాళ మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు వాళ్ళని పిలుస్తానన్నాడు. మొన్న మన కమలాపురంలో మా ఈటల రాజేంద్ర అన్న చేసిండు సన్మానం. సన్మానానికి కూడా నేను పోయినా. అంటే ఇవాళ ఆయన కనిపించకపోతే ఎట్లా? ఇంకొకటి ముంచుకొస్తుందని తెలుస్తుంది నాకు. అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు. ఏది ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కారణం ఎవడు అనేది కిందికో మీదకో వస్తుంది. కానీ మందిలో కనిపించకపోతే ఎట్లా అనేటువంటి దాంతో వచ్చిండా అని అనిపిస్తుంది చూస్తే మందిలాగా. ఇవాళ వచ్చిండు రేవంత్ రెడ్డి, పోయిండు, సెకండ్ ఇచ్చిండు. మర్యాదకు పెద్ద మనిషి, ఆయన ఏజు, తెలంగాణను సాధించిన ముందు వచ్చినప్పుడు ఇవాళ సెకండ్, ఇప్పుడు ఇచ్చిండు. మరి మొత్తం మీద ఏదో జరుగుతుంది. మరి షేక్ హ్యాండ్ ఇచ్చే ముందు మరి అరెస్టులు ఉంటాయా? ఏం తెలియదు. ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను జైలుకు పంపినావు కదా, నేను నిన్ను జైలుకు పంపుతా మనసులో కసి ఉన్నది. ఆ కసికి దగ్గర పొరపాటు ఉన్నది కనిపిస్తుంది. అంతేనా? ఇప్పుడు కసి ఒక్కటే కాదు, ఈయనకు కసి ఉన్న మాట నిజం. రేవంత్ రెడ్డి ఇప్పుడున్న నాయకులల్లా నంబర్ 1 నాయకుడు అంటే తప్పలేదా? నంబర్ 1 నాయకుడు అంటే తప్పలేదు.
ఎందుకంటే చాలా మంది తిడతాను, వ్యతిరేకిస్తాను. వ్యతిరేకించేటువంటి అంటే నంబర్ 1 అంటే మంచితనంలోనా రాజకీయం చేయడంలో? రాజకీయం చేయడంలో, కుట్రలు కూడా. రాజకీయ కుట్రలు. ఇవాళ చూడు, కేసీఆర్ బిడ్డ ఎవరి కన్సర్నలు నడుస్తుంది? కేసీఆర్ కన్సర్నలు నడవాలి. కేసీఆర్ కన్సర్నల్లా కేసీఆర్ బిడ్డ నడవాలి. కేసీఆర్ ఏదంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. మరి ఇది కేసీఆర్కు మైనస్ కాదా? ఎంత మైనస్ ఏం కథ, ఎంత మైనస్ ఏం కథ. ప్రతి ఇష్యూ టు ఇష్యూ వస్తుంది సోషల్ మీడియాలో. ఇలా సోషల్ మీడియా మీద ఎంతో బాధ్యత ఉన్నదంటే ఆమె అంటుంది పాలమూరు ప్రాజెక్టుకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ చేసింది ఏం లేదంటుంది. మళ్ళీ కేసీఆర్ ఏమో మీటింగ్ పెట్టిండు పాలమూరు మీద ప్రాజెక్టు మీద. అవును, ఈయన మీటింగ్ పెట్టిన తెల్లారే అసలు బీఆర్ఎస్ ఏం చేయలేదంటుంది. ఇప్పుడు ఈయనే సంతకాలు పెట్టిండట, ఏది మాకు గిన్ని నీళ్లు చాలు. కేసీఆరే ఏది గోదావరి జలాల మీద కానీ కృష్ణా జలాల మీద ఆయన మీటింగ్ పెట్టి ఆయన ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? ఆయన ప్రభుత్వంలో ఉండే 10 ఏళ్ళు ఆయనే మీటింగ్ ఈ నీళ్లు మాకు సమ్మతమే అని సంతకం పెట్టే అదే నడుస్తుంది. ఇప్పుడు అదే నడుస్తుంది. మళ్ళీ వచ్చి మరి మళ్ళా ఏది లేక, ఏది ముందట లేక దీన్ని ముందటేసుకున్నాడు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయన్న, వీటి మీద వ్యతిరేకంగా చేయొచ్చు కదా పోరాటం. అరే బెల్ట్ షాపులు ఉన్నాయి, అనేక లొసుకులు ఉన్నాయి, డ్రగ్స్ ఉంది, అనేకం లొసుకులు ఉన్నాయండి. ప్రభుత్వం ఎన్ని లొసుకులతో ఉన్నది. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఒక వెలుగు వెలుగుతుంది, భారతదేశం అంతా కూడా ఒక వెలుగు వెలుగుతుంది. కానీ ఇక్కడి సమస్యను పట్టించుకునే స్థితిలో లేదు. అది తెలంగాణలో, ఈ తెలంగాణలో పట్టించుకునే స్థితిలో లేదు. వీళ్ళకు అవకాశం ఉన్నది కదా, ఇలా అడ్రస్ చేయట్లే. ప్రతిపక్షంకు అవకాశం ఉన్నది కదా. హాస్పిటల్లో సరైన వైద్యం లేదు, సరైన ఫెసిలిటీస్ లేవు, స్కూళ్ళల్లో కూడా సరైన ఫెసిలిటీస్ లేని స్కూళ్ళు ఉన్నాయి, టాయిలెట్స్ లేవు. వీటి మీద కేసీఆర్ ఎక్కడ కొట్లాడతలేడు ఎందుకు అని అనేక విషయాలు ఉన్నాయి. అంటే వీళ్ళ కాలంలో కూడా చేసిన పొరపాట్లు ఉన్నాయి. మళ్ళీ ఏమన్నా అంటే మా మీద అంటారేమో. వీళ్ళ కాలంలో కూడా చేసిన పొరపాట్లు ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్లో బిల్లులు రాలే, అవును, చాలా మంది చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల సూసైడ్ ఆనాడు కూడా ఉన్నది, ఇవాళ కూడా ఉన్నది. రైతుల ఆత్మహత్యలు ఇవాళ ఉన్నది, ఆనాడు ఉన్నది. కాబట్టి ఈ అన్ని విషయాల మీద ఇవాళ మాట్లాడతాడేమో గలం ఎత్తాను అనుకున్నాం. అవును, మరి ఇవాళ టైం లేదా, లేకపోతే ఆయన శాతగా లేదా? ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ప్రధాన పని ఏముంటుంది? వేలేదు చూపుడే, ఇదే ఫస్ట్, అదే ఫస్ట్. అచ్చా రాక వచ్చాడు సిద్ధన నాట అద్దెంకి పంపాలని అనుకున్నారట భార్యాభర్తలు ఇంట్లో. సిద్ధన్ అంటే వాళ్ళ కొడుకు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అరే సిద్ధనను మనం అద్దెంకి పంపుదామని అన్నారు. అనుకుంటానట వీళ్ళు. అనుకుంటా అంటే సిద్ధన్ విన్నాడు అద్దెంకి పోయిండి వచ్చిండు. అరే సిద్ధన నువ్వు అద్దెంకి పోవాలరా అని మళ్ళీ తల్లి పిలిచి చెప్పింది. నేను పోయినా వచ్చిన ఎందుకు పోయినావురా? మీరు అనుకుంటా అంటే ఈనిపోయినా అంటే ఎందుకు చెప్తున్నారు అంతా? కేసీఆర్ అసెంబ్లీకి అత్తడు అంటే వచ్చిండు. ఏడి అంటే పోయిండు. వచ్చినా పోయినా రాలేడు అంటే వచ్చినా ముట్టించుకున్నా, అయిపోయింది నా పనిగా. నన్ను అనొద్దుగా, ముట్టించుకున్నా. నన్ను రేపటి నుంచి అసెంబ్లీకి రాలేదా అనొద్దు. ఎందుకు అనాలే? సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చిన ముట్టుకోండి. ఇచ్చాడు. ఇదే నిదర్శనం. ఇది నిదర్శనం. మరి మాట్లాడేది లేదా సమస్యల మీద? అంటే ఇప్పుడు సమస్యల మీద మాట్లాడాలంటే ఆయనకు అన్ని తీర్లా సిక్కులముడి ఉన్నట్టు ఉండదు. సిక్కుముడి ఇప్పుడు బిడ్డ దిక్కు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వీళ్ళకు అడ్డంకి, బిడ్డకు కానీ కొడుకు కానీ అడ్డంకి హరీష్ రావు కనిపిస్తాడు అయిందని అనిపిస్తుంది నాకు. బిడ్డకు కొడుకు ఇద్దరికి ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్ వచ్చినట్టే. ఆ ముఖ్యమంత్రి సీట్ మేమే గెలుస్తామనే లైన్లో ఉన్నారు అనుకుంటున్నారు. ఆ ముఖ్యమంత్రి సీటు మీద ఎవరు మన కేటీఆర్ కూర్చున్నట్టే కలగన్నట్టు. కేసీఆర్ కాదు నేనే కూర్చోవాలని కవిత కలగన్నట్టు. మరి మా ఇద్దరి మధ్య మన హరీష్ రావు కొట్టుకపోతాడా అని వీళ్ళిద్దరు భయపడ్డాడు. ఇది ఉన్నది. మరి ఇది కేసీఆర్ అంత 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి 80,000 ఏడాది చదువుతాడా? సరే అన్నాడు, కొన్ని చదివిండు, కొన్ని చదివిన మాట నిజం. 80,000 అన్న మాట. ఆయన 80,000 పుస్తకాలు చదివే బదులు నేను అనుకుంటున్నా అది చెప్పుడు వేరే చెప్పిన 80,000 మందిని చదివినాను 80,000 పుస్తకాలు అనేమో. సరే ఇప్పుడు ఆయన ఉన్నదా అంటే తెలియకలోడు.
అవును, కెపాసిటీ అదే ఉన్నాడు. అంత కెపాసిటీ ఉన్నాడు, అంత తెలివైనోడు. మరి ఇంత సమస్య జరుగుతుంటే ఎందుకు నలుగురిని కూర్చుండేటి పరిష్కారం మరి మాట్లాడాలి ముందుగాల తనోళ్ళతో మాట్లాడాలి. ఎవరి సమస్య ఏంది రాసుకొని, నీ సమస్య ఏంది, నీ సమస్య ఏంది. ఇప్పుడు ఆయన తెలియని విషయాలు ఎన్నునే బొచ్చడు, తెలియని విషయాలు ఏం లేవు. కాదన్న సింపుల్. కేసీఆర్ పెద్ద మనిషి, ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఉన్నారు. అప్పుడే హరీష్ రావు వచ్చిండు, ఒక 6 నెలలు ఆడదు వెనుక ముందు లేదు హరీష్ రావు వెంబడే ఉన్నాడు. ఉన్నాడు కదా, అది ఒక 6 ఆయన తెలుగుదేశం మంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కంచెలు ఉన్నాడు. ఈయన ఉన్నాడా, ఉన్నాడు. సరే, వీళ్ళు అప్పుడు పిల్లలు ఉండే చదువుకున్న పోయారు, అమెరికా పోయారు. పోయింది, చదువు అయిపోయినాక అమెరికా పోయింది. ఒక టర్ము, ఇప్పుడు హరీష్ రావు సీనియర్, ఒక టర్ము హరీష్ రావునే మేము ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే నెక్స్ట్ సీనియర్ కాబట్టి అనుభవం ఉంది, కష్టకాలంలో ఉన్నాడు పార్టీకి, కొంత మాస్ పర్సన్ కంపేర్ టు నా కొడుకు కన్నా కూతురు కంటే బెటరు. ఒక టర్మ్ అయితే 5 ఏళ్ళు హరీష్ రావుకి అప్ప చెప్తా, నా వయసు సహకరిస్తలేదు, నాకు 72 ఏళ్ళు వచ్చినాయి, ఈ రాబోయే దాంట్లో మా బీఆర్ఎస్ తరఫున సీఎం క్యాండిడేట్ హరీష్ రావు అని ప్రకటించి కేటీఆర్ను నువ్వు ఒక 5 ఏళ్ళు ఓపిక పట్టు అని ఒక టర్మ్ చేసినాక నేను చేద్దామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నా అంటున్నా. అంటే ఇంకా అది చెప్తినరా, చెప్తే కేటీఆర్ విన్నాడు. ఎందుకు విన్నాడు, వయసులో కూడా చిన్నోడే కదా, చిన్నోడే కానీ ఆయన ఉద్యమంలో చిన్నోడే, ఎందుకంటే వయసులో చిన్నోడే. ఆయన సెకండ్ టర్మ్ గెలిచినాకనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. అంత దురాశ ఉందా? ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి అయితని అనుకున్నాడు. ఎట్లా ఈ ఉద్యమంలోనే లేనోడు? ఉద్యమంలో లేడు కానీ సెకండ్ టర్మ్ అనుకున్నారు వీళ్ళు. కొంతమంది మీటింగ్ పెట్టి ఆయన కోసం కేటీఆర్ ఇట్లా అట్లా అని అంటే కేసీఆర్ ఓరోలే అది. ఎవరు నా మీదకి నేను శాతగాదని అనుకుంటానా? ఏందే మీరేమన్నా క్వశ్చన్ లేస్తారా, నేను ఆన్సర్ చెప్పాలా అని అడిగిండు. ఎవరు మాట్లాడతారో మాట్లాడులే, ఏం కావాలో మాట్లాడులే. కేటీఆర్ను మీరు చేస్తారా? మంది జనం చేయాలి, నన్ను జనం చేసిండ్రు. అవును, ఇప్పుడు ఆయన ఇప్పటికైనా కేసీఆర్ గారికి ఇప్పటికైనా ఏమైనా ఆలోచన ఉంటే హరీష్ రావుతో పాటు ఒక బీసీఓని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి, ఇద్దరిని చేయాలి. ఇప్పుడు బీసీసీఎం ప్రకటించక తప్పని పరిస్థితి పార్టీలకు వస్తాను, ఏ పార్టీకైనా వస్తాను. బీసీసీఎం ప్రకటిస్తేనే నెక్స్ట్, లేకపోతే పోయిందే, వీళ్ళు ఏం చేసినా కాదు. ఇప్పుడు హరీష్ రావుకు బీఆర్ఎస్ సారథ్యం ఇచ్చి బీసీసీఎంను పెడితే కొంచెం బీఆర్ఎస్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఈ 2 పార్టీలు తప్పనిసరి కలవాల్సిన పరిస్థితి నిర్మాణమైందా? ఏ 2? బీజేపీను టీఆర్ఎస్. ఇండివిజువల్గా పోతే దీంతోనే అయింది కానీ దాంతో లేదు, ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలంటే అంత ఆశామాషి కాదు, అంత ఆశామాషి కాదు. దేశం అంతటా ఎన్డీఏ గెలిచిన, బీజేపీ గెలిచిన, ఈ తెలంగాణకు వచ్చే వరకు అడ్డం పడతాను. తెలంగాణకు వచ్చే వరకు శాతం అయితే లేదు. మరి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడగొడుతుంది అంటారు. అంతే తప్ప ఇక లేకపోతే రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి. 3 వేరువేరుగా పోతే 3 వేరువేరుగా పోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి నిజంగా మంచి ఆట ఆడతాడు. ఒక పక్క కాదన్న అంటే బాధపడతారు అసలు చెప్పండి. ఒక 60-70 మంది మీకు బీజేపీలో మనుషులు దొరుకుతలేరు తెలంగాణలో. సర్పంచ్కి దొరకలే మన మనుషులు, సర్పంచ్కి దొరకలే మన మనుషులు. అచ్చా సర్పంచ్కి దొరకడు కాదు, ఇప్పుడు అంటే దొరకట్లేదా, మీరు దొరకబట్టట్లేదా? దొరకబట్టినా కూడా వాడిని ఓడియాలని మళ్ళీ వీళ్ళే తిరుగుడు, వేరే అవసరం లేదు. ఇప్పుడు బండి సంజయ్ తిరుగుతాడు. ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో అన్నీ కానీ బీజేపీకి అది ఈటల రాజేందర్ క్యాండిడేట్కి వెళ్ళవద్దు. 60 ఓట్లు పడతాయి ఆయన నిలబెట్టిన క్యాండిడేట్కి 60 ఓట్లు. ఇది పరిస్థితి. ఎట్లా మరి మీ బీజేపీ పరిస్థితి? బీజేపీకి దేశం అంతటా ప్రతిష్ఠ ఉన్నది. నరేంద్ర మోడీ గారికి తెలంగాణలో కూడా కొంత ఇష్టం ఉన్నప్పుడు కూడా మీరే పోటీ చేయనప్పుడు ఏం చేస్తావు? 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ కనుక లంకాల దీపక్ రెడ్డి అంత బలమైన క్యాండిడేట్ కాదు, అంత ఎఫెక్టివ్ మాటకారు కాదు, సర్వీస్ చేసినోడు కాదు. ప్రజలకు అక్కడ బీజేపీ ఇష్టం ఉన్న కొంత డమ్మీ క్యాండిడేట్ ఇచ్చిరని కొంతమంది ఏస్టోళ్ళు కూడా ఓటేయలే. అక్కడ బలమైన క్యాండిడేట్ని పెట్టుంటే ట్రయాంగిల్ 4 జరిగేది. అవును, మరి ప్రతి దగ్గర ఇదే అవుతుంది. బీజేపీ వాళ్ళు ప్రతి దగ్గర డమ్మీ క్యాండిడేట్లను ఇచ్చి గెలిపి అంటే ప్రజలు గెలిపిస్తారు. నేను మొన్న చెప్పిన, ఇదివరకు కూడా చెప్పిన, మా పాత బీజేపీ నేను ఉన్నప్పటి నుంచి కనిపించే బీజేపీ
మేము దేవుని నమ్మే పార్టీది. అవును. అయితే మా వాళ్ళు ఏమని మొక్కుతారంటే దేవునికి, తండ్రి మళ్ళీ ఇమ్మన్నానా మాన్యాలు ఇమ్మన్నానా, మా పార్టీని గెలవకుండా చూడుండి. మా పార్టీ గెలిస్తే మంది వచ్చేటట్టుంది, వేరే వాళ్ళు గెలుతాను, మా వాడు ఎవడు గెలుతలేడు. కాబట్టి మంది గెలవ. బీజేపీ సెంట్రల్ మరి వాళ్ళకి సర్వే తెప్పించుకొని కొంచెం ప్రక్షాళన. అరే వాళ్ళు కూడా చూడాలి. ఇప్పుడు 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటే 2 పార్లమెంట్ మెంబర్లు పాత బీజేపీ వాళ్ళు, అంతా 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉంటే 8 పరాయి పార్టీ. మరి పరాయి పార్టీ అంటే మొన్న 62 సీట్లలో మెజార్టీ వచ్చింది. ఇవాళ దిక్కు శక్తి లేని పరిస్థితుల్లో బీజేపీ ఉన్నదంటే ఈ 2 పార్టీలు మళ్ళీ మన పునర్సమీక్ష ఒక మీటింగ్ పెట్టుకుంటారు ఏమన్నా బీజేపీ? ఇంత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక మీద సమీక్ష పెట్టుకోలే, సర్పంచ్ ఎన్నికల మీద నిన్న నిజామాబాద్ ఎంపీ అన్నాడు తప్ప, కమలాపురం ఏది సన్మానం వాళ్ళకు. అచ్చా రాష్ట్రం అంటే భారీ ఓటమికి ఏమన్నా అరే ఏం మిస్టేక్ అంటే ఇప్పుడు మా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన అందరినీ వార్డు మెంబర్ల కాస్త పిలిచి ఒక మీటింగ్ పెడితే ఓడిపోయిన వాళ్ళనన్నా అందరినీ పోటీ చేసిన అందరిని పిలిచి ఒక మీటింగ్ భారీ ఎత్తున పోటీ చేసినందుకన్నా అలా సన్మానించండి ఈ కష్టకాలంలో. అట్లీస్ట్ ఈ కష్టకాలంలో పోటీ ఇంకొక టిస్ట్ అని వస్తుంది. ఏం టిస్ట్ లేదు, మన లేదు టిస్ట్ లేదు, ఒక ఊరికి పోయింది లేదు. అందుకనే ఇప్పటికైనా ఉన్నోని బక్కొన్న సక్కొన్న జమ చేసుకొని ఒక మీటింగ్ కోరిక పెట్టుకుంటే మంచిది వాళ్ళు. రైట్. ఇంకా ఏం చెప్తారు మరి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది అంటారు? ఏం భవిష్యత్ ఏం లేదు కేసీఆర్ భవిష్యత్ ఏం. అసలు ఇప్పుడు ఆయన మైండ్లో ఏం నడుస్తుండదు అంటారు ప్రజెంట్? ఈ ఆందోళనే నడుస్తుంది. అసలు నిజంగా కేసీఆర్ ఆందోళన పడుతుందంటే ఎవరు నమ్మరన్నా? నమ్మరు. కానీ ఎందుకంటే ఆయన గాంభీర్యంగా ఉంటాడు. మీరు ఈడీకి భయపడడం, బోడీకి భయపడడం. నేను ఎట్లుంటున్నా ఒక మెరుపు మెడతానా కానీ జేబుల పైసలు, ఇది నాకెరక. మీ అంతరాత్మ తెలుసు. జేబుల పైసలు లేనిది నాకెరక. ఇప్పుడు కేసీఆర్ గంభీరంగానే ఉంటాడు కావచ్చు, కానీ ఆందోళన ఆయనకెరక. కేసీఆర్ ఆందోళన పడతాడు, బాధపడతాడు అనేది ఎవ్వరు అసలు అనరు. కానీ ఇప్పుడున్న ముందట ఆందోళన కుటుంబం ఒకటి, పోతే కేసులు ఒకటి. ఈ ఆందోళన పడే విషయం చేతగాకపోవడం ఒకటి. అరే చేతనైనట్టు బలంగా నడవడం ఇప్పుడు అట్ట కదా మీరు చూస్తాను కదా, నేను చేతనైనట్టు కనిపిస్తాను. మెల్లగా నడుస్తుండు, మెల్లగా నడుస్తాడు ఆయన. చెక్క ఎట్లా నడిచేది బక్కపానమైన ఇట్లా ఎక్కేది. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ మల్లారెడ్డి 73 ఏళ్ళు ఉంటాయి. డాన్స్ చేస్తుండు, ఎగురుతున్నాడు, దుంకుతున్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి డాన్స్ చేస్తాడా? ఇప్పుడు మాదన్న 80 ఏళ్ళ పైన మాధవరెడ్డి కేసీఆర్ కు దగ్గర సీనియర్. ఆయన కేసీఆర్ కంటే 10 ఏళ్ళు పెద్దోడు. ఆయన ఎట్లా తిరుగుతాడు మరి? ఇప్పుడు ఈ కేసీఆర్ మరి ముఖ్యమంత్రి చేసినోడు, మంచి ఫుడ్ ఉంది, మంచి గాలి ఉంది, ఇవాళ కూడా గాలి మంచి ఫామ్ హౌస్ లో చెట్లు ఉన్నాయి, ఆక్సిజన్ ఎన్నున్నా ఆయన మనసు ఆందోళన. మనసుకు మందు లేదంట. మరి దానికి మందు ఎట్లా? మందు అంటే ఏది ఎట్టున్నా కూడా ఆయన ముగింపు మంచిగా కావాలంటే బీఆర్ఎస్ ఆయన ఉంచుకొని టీఆర్ఎస్ హరీష్ అన్నకు అప్పచెప్పి మసనచార సొంటోళ్ళకు, ఇప్పుడు మనగా ప్రకాష్ అన్న లాంటి వాళ్ళకు టీఆర్ఎస్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు బీఆర్ఎస్ ముగ్గురు ఉంచుకొని ఈ కవితను సస్పెండ్ చేసేందుకు బయట ఆమె తిరుగుడైంది. వాళ్ళు ముగ్గురు కేటీఆర్, కవిత, వాళ్ళు బీఆర్ఎస్ని ఉంచుకొని ముగింపు మంచిగా చేసుకుంటే మంచిది అనేది నా యొక్క ఆలోచన. ఇప్పుడు టీఆర్ఎస్ లేనే లేదు కదా, ఎట్లా ఇవ్వమంటున్నావు నాకు అర్థం కావట్లే. టీఆర్ఎస్ ఇప్పుడు లేనే లేదు, బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ను వాళ్ళు ఉంచుకోవాలి, మరి టీఆర్ఎస్కు ప్రాణం పోయాలి. ఇప్పుడు లేదు కదా. లేదు, ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఎవరు చేయాలి? కేసీఆర్ చేయించాలి. ఏది హరీష్ రావును ముందర పెట్టి చేయించాలి. అందులో ఒక పార్టీ పెట్టాలంట అంతే. ఈ పార్టీ నీకు, బీఆర్ఎస్ ఏమో కేటీఆర్ బ్రాండ్ ఇట్లుంటుంది మాకు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏమో హరీష్ రావు అధ్యక్షుడు, ఇప్పుడు బీఆర్ఎస్కి ఏమో కొడుకు అప్పమంటారు. అంతే. ఇక మీ బలం ఏందో మీరు ప్రజలలోకి వెళ్ళండి. ఆయన ముగింపు ఎవరి బలం ఏముంటే కదా అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలి, కేటీఆర్ను ఆ పార్టీ అధ్యక్షుడు కవితను కలుపుకొని చేసుకోవాలి, ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చుకోవాలి. హరీష్ రావుతో టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆ ఉద్యమకారులు హరీష్ రావుకు లైక్ మైండెడ్ అటు ఉండేటోళ్ళు అటు ఉంటారు, కేటీఆర్కు ఉండేటోళ్ళు ఇటు ఉంటారు. వీళ్ళు వెళ్ళి సొంత ఎజెండాతోని ప్రజలలోకి పోతే ఈ ఆస్తులన్నీ కేటీఆర్కే. ఏది ఆఫీసులు,
బీఆర్ఎస్ ఆఫీస్ అన్నీ ఆయనకే. అన్నీ ఆయనకి. ఇప్పుడు వీళ్ళు ప్రజలలోకి వెళ్ళి ఓటు అడగాలి. ఓటు అడగాలి. ఈయనను ఆదరిస్తే ఈయనను ఆదరించవచ్చు, ఆయనను ఆదరిస్తే ఆయనను ఆదరించవచ్చు, లేకపోతే ఇద్దరిని ఆదరించకపోవచ్చు, ఏదైనా కావచ్చు. లేదంటే ఇద్దరు ఒకరు అధికార పక్షం ఉండవచ్చు, ఒకరు ప్రతిపక్షం ఉండవచ్చు, ఏదైనా కానీ. కానీ ఇది ప్రజలు నిర్ణయం చేయాలా భవిష్యత్తు సీఎంను. ఇది బలవంతంగా కేటీఆర్ అనేది తప్పంటారు, అంతేనా? అవును. ఇది చేయడం వల్ల కేసీఆర్కి అప్రతిష్ట అంటారు. కేసీఆర్కి అప్రతిష్ట, ఆయనకు ఉన్న పేరు, ఇదివరకు వచ్చిన పేరు చాలా పేరు, ఆయన ముగింపు మంచిగా చేసుకోవాలంటే కొడుకు ప్రీతి లేదు, కుటుంబ ప్రీతి లేదని గీత పెట్టాలి. గీత పెట్టి మరి ఇది మరి మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, మీకు అన్నేళ్ళ మాట్లాడతలేడు ఆయన నాతో. మాట్లాడితే చెప్తుంటాను, మాట్లాడితే చెప్తున్నాను. ఇప్పుడు ఎంత ఎవరైనా మాట్లాడాలంటే ఎట్లా ఎగ్జాంపుల్ అడుగుతున్నా? తెలియదు. ఉద్యమం టైంలో ఎట్లా మోడీతో మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు ఈయనతో మాట్లాడేటట్లేదు. మోడీకి డైరెక్ట్ ఫోన్ ఉంటుందట, ఒకటి మాట్లాడతారట. ఇప్పుడు సీఎంఓ ఉంటుంది, పిఎంఓ ఉంటుంది. నరేంద్ర మోడీకి ఫోన్ చేయాలన్నా సఫీజ్ ఒకరికి చేస్తే పిఏలు సంథింగ్ లిఫ్ట్ చేస్తారు. ఆయన ఇది బిజీ ఉన్నాడు, మీ పని ఏంది, ఆ ప్రాధాన్యతను బట్టి ఈయనను కలవాలన్నా వద్దా డిసైడ్ చేసి ఒకసారి చెప్తారచ్చు. ఈ పలానా వ్యక్తి అంటే సార్ కలవాలనుకుంటుండు, లేదంటే కలవాలనుకోవట్లేదు, ఏదో ఒకటి చెప్తారు కదా. అవును. కలవాలనుకుంటే ఇప్పుడు కలుస్తాడు, కలవద్దు అనుకుంటే కలవడట అని చెప్తారు. అట్లా కేసీఆర్కు ఉద్యమం టైంలో ఎట్లుండే? ఉద్యమం టైంలో అందుబాటులో ఉండేది ఎవరికి చేసేది? ఎవరికైనా. పిల్లాడు ఉన్నాడు కదా, సంతోష్ రావు చేస్తే కేసీఆర్కి ఇచ్చేది. సీఎం ఉన్నప్పుడు పిలిపించేది కదా అందరినీ, ఎవడెక్కడ ఉంటే వాళ్ళని పిలిపించేది. ఆయన అక్కడికి పిలిపిస్తాడన్నా, ఆయనకు ఎవరొక్కరు అక్కర ఉంటే ఎట్లా అంటున్నా? కలిసేది మేము, కలిసేది డైరెక్టే. ఇదే ఈ సంతోష్కి ఇవ్వాలి. ఇప్పుడు సంతోష్కి చేసి కేసీఆర్కి ఇమ్మంటే ఇచ్చే పరిస్థితి లేదా? సంతోష్ నా ఫోన్ లావట్టాడు, నీళ్ళు లేవట్టాడు, లావట్టాడు. ఎందుకన్నా అది పెట్టేశారు. మరి మిగతా వాళ్ళు ఎవరైనా లిఫ్ట్ చేస్తారా? ఇవ్వాలన్నా చేస్తారు కావచ్చు. మరి మనం ఫోన్ చేసి లైవ్లో అడుగుదామా? అడుగు. మీ నంబర్ నా దగ్గర సంతోష్ రాదు లేదుగా, ఒకవేళ ఉంటే అది కొట్టేసినట్టు. ఈ నంబరు పనిచేస్తాను లేనట్టు, ఈ నంబర్ పనిచేస్తలేదు, సరే తీసేసుకున్నాడు. ఇప్పుడు సంతోష్ రావుకి మనం మళ్ళీ ఒకసారి ఇప్పుడు లైవ్లో ట్రై చేద్దాం. నేను అనేది ఏంటంటే ఇన్ని రాజకీయాలున్నా ఎన్ని అనుకున్నా మనం మనుషులం. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది, ఫోన్ చేసి ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకున్నాం, గట్టు పంచాయతీ కాదు, అంతే కదా. నేను హరీష్ అన్నతో మాట్లాడినా, కేటీఆర్ ఒకసారి ఫోన్ చేసిండు, ఎవరో మధ్యలో ఫోన్ చేస్తే మాట్లాడిన, ఆయన హెల్త్ మంచిగా చూసుకోలే మీరు అది ఇదని చెప్పిన, నీ ఆరోగ్యం ఎట్లున్నదన్నా అని అడిగినాను. ఈ ఆపరేషన్ అయింది, మంచిగానే ఉన్న, బైపాస్ అయింది, మంచిగానే ఉన్నట్టు అన్న, బైపాస్ అయినా అది నీకన్నా అడిగిండు, కానీ మీరు ఆయన పెద్ద మనిషిని చంపకూడదు అని అన్న, పెద్ద మనిషిని కాపాడుంది అని అన్న. అది కాదు. ఇప్పుడు మరి కేసీఆర్ కూడా జీవితం మొత్తం చూసిండు అంటే, అరే ఇప్పుడున్న నాయకులలో మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నాడే, ఆయన ముగింపు మంచిగా చేసుకోవాలి. ఈ లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఆయన ఆరోగ్యము పోతే ఆయన ముగింపు, ఈ కుక్కలకు అట్లాంటి ఉండదు దీంట్లో. అదే అన్న, ఇప్పుడు ఈ వయసులో గట్టిగా తినలేడు, ఎవరైనా ఆ వయసు వచ్చినాక గట్టిగా ఉరకలేము, ఏదైనా గట్టిగా అనుభవించలేము. నేను ఉరుకుతాను, మాట్లాడతా తప్ప ఉరుకుతాను. ఏది అంటే ఏదైనా ప్రపంచ టూర్లు తిరగాలన్నా తిరగలేదు, ఏది చేయాలన్నా అసలు ఏమి ఉండదు. అంటే ఇప్పటికైనా ఆయన పెద్ద మనిషి, అరే ఇది నాకు చాలరా నాయన, నేను రాజకీయాలకు రాజీనామా చేస్తా, ఇక నాకు వయసు అయిపోయింది, నేను ఇదంతా డీల్ చేయలేకపోతున్నా, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలుగా ఉండాలి, నా ఆస్తి కూడా ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిందే, నా కొడుకుకు ఉండాల్సింది ఉంది, కూతురుకు ఉండాల్సింది, నా తదనంతరం నా ఆస్తులు నా ఫామ్ హౌస్ ఇట్లా ఈ తెలంగాణ ప్రజలకు ఒక ట్రస్టీ ఏర్పాటు చేసి పేద పిల్లలకు, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ పిల్లలకు చెందేటట్టుగా ఏదైనా ఎర్రవల్లి ఫామ్ హౌస్, తెలంగాణ ఉద్యమకారుల ఫామ్ హౌస్, లేదంటే తెలంగాణ అమరవీరుల ఫామ్ హౌస్, ఏదైనా చేసి వాళ్ళ పిల్లలకి ఏమన్నా అందేటట్టు చూస్తే మంచిది. ఎంత పేరు వస్తుంది. వినోబాబు చేసాడు, అనేక మంది చేసాడు కదా. ఇప్పుడు సరిపోదు, ఇప్పుడు కేటీఆర్ కైనా ఎవ్వరికైనా సరిపోయేంత ఉన్నది కదా. అట్లీస్ట్ ఒక ఫామ్ హౌస్ అన్న అట్లీస్ట్ కాత్తమ్మి కేసీఆర్ తోని తిరిగి నేను జైలుకు పోయిన కింద ఇప్పుడు ఉన్న ఆదరణ సరిపోతుంది అనుకుంటాను నేను. ఏదైనా పెళ్లికి పోతే, ఏదన్నా పేరంటానికి పోతే, ఎవరి దగ్గరకన్నా పోతే నాతో మందలు ఇచ్చేటోళ్ళు, నాతో ఫోటో దిగేటోళ్ళు, అరే పరమాత్మ నేను ఎంతో పేదోని, నేను అరే నేను గింత స్థితి నాకు వస్తుందని అనుకోలేదని నేను నిమ్మల పడతాను. నా దగ్గర రూపాయి లేదు అయినా కానీ నిమ్మల పడతాను. ఉన్న దాంట్లో ఏమున్నది. ఎంతో మంది కలుస్తారు, నమస్తే అని అంటారు, నేను ఎవరినో తెలియదు, నా ఫోటో దిగుతారు,
ఇది చాలనుకుంటాను నేను. ఇప్పుడు ఇష్యూ చెప్పిన కదా, నటుడు శివాజీ అనసూయది, ఆయన నిండుగా బట్టలు వేసుకోండి అని చెప్పిండు. ఒకటి రెండు తప్పులు ఉంటే సారీ చెప్పిండు. మరి నేను మహిళా కమిషన్ పిలిపించింది, మిగతా అనసూయను కానీ వీళ్ళు స్త్రీలకు ఎవరు సలహాలు ఇవ్వద్దు, ఏం చెప్పొద్దు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మహిళా కమిషన్ శారద గారికి నేను ఒక విజ్ఞప్తి, ఒక్కసారి నీ సెల్ చూడు, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్, లేడీస్ ఎట్లుంటాను ఒక్కసారి చూడు. ఎక్స్పోజింగ్ మాటలు డబుల్ మీనింగ్ కాదు, గురించి ఎన్ని మాట్లాడతాను, బూతులు, బండ బూతులు. మరి వాళ్ళని ఎవరి మీద సుమోటో లేదు, ఒక నటుడు శివాజీ మీదనే. ఇప్పుడు ఒక్కసారి చూడు తల్లి, ఎందుకంటే నువ్వు స్త్రీమూర్తివే. వాళ్ళు బండ బూతులు ఎట్లుంటాయి. మావోడిని రాత్రి, మావోడు నా భర్తను ఫస్ట్ నైటు అరే నేను నానా తంటాలు పడ్డా, ఇది ఫస్ట్ నైట్ అని చెప్తాను, నానా తిప్పల పడ్డా, ఇదివరకు ఏమైనా అనుభవం ఉన్నదా నీకు అని ఆడి ఎక్కడ అడుగుతాడు అని. ఇటువంటి అత్తానే నీకు కనిపించలేదా తల్లి? మరి వీళ్ళ మీద సుమోటో కేసులు చేయాలి. నువ్వు నీకు కనిపిస్తాందా? నువ్వు చూడాలి కదా తల్లి, ఇసంటి అన్ని చూడాలి. తల్లి బిడ్డలు ఒక కాడ ఉండేటట్లేదు, భార్యాభర్తలు కూడా ఒక కాడ ఉండి చూసేటట్లేదు, సినిమా చూసేటట్లేదు, బూత్ మాటలు ఇవన్నీ చూస్తా అంటే అరే ఎక్కడున్నాం మనం, ఇండియాలోనే ఉన్నావా అసలు? ఈ భారతదేశంలో కూడా ఇటువంటి స్థితి. అరే కామెంట్ కాదు అసలు, బూత్ కామెంట్లు, పోస్టులు. ఇప్పుడు డ్రైవర్ గాడు నా ముందడు చూస్తలేరు సెల్లు, నేను వాని ముందడు చూస్తలేను, అట్లుంది పరిస్థితి. మా డ్రైవరు వాడు ఏరియా చూస్తాను లోకం. ఇవి నేను ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తాడు, లోకం. బండ బూతులు వస్తున్నాయి. దీనివల్ల మరి ఎఫెక్ట్ కాదా సమాజం అంతా సర్వనాశనం అవుతుంది. మరి మహిళా కమిషన్ నటుడు శివాజీనే పిలిచింది, మిగతా ఎవరిని పిలవాలి? అందరిని పిలవాలి, సంబంధించిన వ్యక్తులను అందరిని పిలవాలి. ఆమెకు ఇది ఈ మహిళా కమిషన్ మీద ఒక ఆలోచన కనుక ఉంటే, ఒక ఆలోచన ఉంటే అందరిని పిలిచి విచారించాలి. సుమోటోగా తీసుకుందన్న. మరి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కేటీఆర్ని పట్టుకుని నీ అవ్వ అన్నాడు, మరి రేవంత్ రెడ్డిని పిలవాలి సుమోటోగా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని పిలవాలి, తప్పు. కేటీఆర్ని కూడా పిలవాలి, కేటీఆర్ని పిలవాలి, రేవంత్ రెడ్డిని పిలవాలి. నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతాడు, బండబూతులు తిట్టుకుంటాను వాళ్ళు ఒకరికొకరు. అరే అది తిట్టుకోవచ్చు నాకు, అది ఆ భాషనా? ఏం బీక్తావు పీక్కో, ఒక ఎండ్రగా కూడా బీకలేవు, ఇదా భాష? మరి వీళ్ళు లేడీస్ మహిళా నాయకులు కూడా మాట్లాడతాను, ఒక వెండ్రక వీక్కోలేవని, ఒక వెండ్రక వీకలేవు, నీతోనేం కాదు కేటీఆర్, నీతోనేం కాదండి. అరే ఇప్పుడు కేటీఆర్ని పిలవట్లే, తర్వాత రేవంత్ రెడ్డిని పిలవట్లే, ఓన్లీ ఒక నటుడు శివాజీని పిలిస్తే అంటే ఇది మరి నెగిటివ్ కాదా కమిషన్ మీద? ఇప్పుడు కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఉండాలి, పక్షపాతంగా ఉండాలి. కమిషన్ అనేది ఒకటి ఉన్నది అనేదే ఎవరికి ఎరకలే. కమిషన్ అనేది ఉన్నది, ఈ కమిషన్కి అధికారాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఆమెకు ఒకవేళ మహిళా కమిషన్కు ఒక గౌరవం దక్కాలనుకుంటే పద్ధతి ఇది కాదు. నువ్వు ఒకసారి ఎవరన్నా నిష్ఠాతులను పిలుచుకొని మాట్లాడు, నీకు తెలియకుంటే. అది ఇప్పుడు ఇప్పుడు బట్టలు నిండుగా కప్పుకోవాలన్న వ్యక్తిని పిలిచిర్రు, మరి ఇష్టం వచ్చినట్టు తిరుగుతామని ఆమె స్విమ్మింగ్ పూల్ డ్రెస్ సగం వేసుకున్న అనసూయ ఉంది, ఆమెను పిలిపెట్టలే మరి విచారణ. అరే ఎంతమంది కాలబడ్డరా, నీ చూస్తే నాకు విచిత్రం అవుతుంది. అరే మొత్తం ఇట్లా చూస్తే అన్ని బూతులు తప్ప ఇంకోటి వస్తలేదు. మరి వాళ్ళందరినీ కూడా ఒక కమిటీ చేసి ఏదైనా నిర్ణయం తీసుకు ఆమెను చూడాలని నేను ఇట్లా చేతులు ఎత్తి దండం పెట్టి చూడలేరా? ఇప్పటిదాకా చూడకుండా ఉంటారా? వాళ్ళు కూడా చూస్తారు, అందరు చూస్తారు. అరే నాకు 74 ఏళ్ళు నేను చూస్తానా? అదే వస్తూ అరే నీకేం రోగం రా నాకు నేనే అనుకొని మళ్ళీ బంద్ పెట్టుకుంటాను. ఆటోమేటిక్ వస్తున్నాయి కదా, ఆటోమేటిక్ వస్తానే కదా. ఏం చేయాలి? వస్తుంది నొక్కితే బూతులు, బండ బూతులు. దీన్ని ఎక్కడన్నా ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలంటే మరి ఈమె శివాజీతోనే ఊకోవద్దు, మొత్తం దాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటే మాట్లాడు, లేకపోతే దానికి రాజీనామా పెట్టు అనవసరంగా. ఎందుకు నీకు దానికో కారు ఉంటుంది, నాకు కమిషన్ అంటే నాకు ఎరిగే ఓ కారు ఉంటుంది, దానికి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. నువ్వు మంచిదే నీకు వచ్చినందుకు, దాన్ని నువ్వు ఒక స్త్రీ జాతిలో పుట్టిన రత్నం అనిపించుకో, రాయి ఎందుకు అనిపించుకుంటాను? ఇప్పుడు మరి అనసూయది కరెక్టా, శివాజీది కరెక్టా? అయినా బట్టలు శివాజీ నిండి వేసుకోమన్నాడు, ఇంట్లో ఏమైనా పొరపాటు అయితే కూడా క్షమించు అన్నాడు. ఈయన కరెక్టా? అనసూయ అంటుంది నువ్వే కూడా చెప్పడానికి మాకు నచ్చినట్టు మేము అనసూయ బట్టలు వేసుకునే స్వేచ్ఛ లేదా? అంటే బట్టలు ఇడిచేసే స్వేచ్ఛ కూడా ఉన్నదా? వేసుకునే స్వేచ్ఛ ఉన్నది, బట్టలు ఇడిచేసి తిరుగుతామంటే కూడా స్వేచ్ఛ, దాని పేరు
ఎట్లా మీ మగాళ్ళు మరీ మమ్మల్ని అని చేస్తున్నారు అన్నట్టు ఏంటి దాన్ని చేస్తుడు మీరు ఇడి చేసుకొని తిరుగుతా మంచిదా నాకు బిడ్డ ఉన్నది నేను బిడ్డ ఉన్నని మాట్లాడతానా నాకు మనవరాలు ఉన్నది నాకు ఒక బిడ్డ ఉన్నది నాకు ఒక కోడలు ఉన్నది నాకు అన్ని కుటుంబం ఉన్నది నాకు నేను కుటుంబం ఉన్నోని మాట్లాడతానా అమెరికాలో తిరుగుతలేరా యూరోప్ లో తిరుగుతలేరా యూరోప్ లో అనే లైన్లు మంచిగా తిరుగుతారు తిరిగే కాడ తిరుగుతారు తిరగని కాడ తిరిగారు ఆడ కూడా వేరు ఈ కల్చర్ అరే ఆడ కల్చర్ వేరు మన కల్చర్ వేరు మనం నిండుగా ఒక ముత్తేది ఎట్లా ఉండాలి ముండరాలు ఎట్లా ఉండాలి అని మనకు డ్రెస్ కోడ్ ఉన్నది బాల్యంలో లంగా ఓని వేసుకొని మన పిల్లల్ని ఎట్లా సంతోషంగా చూడాలని మనకు డ్రెస్ కోడ్ ఉన్నది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు మహిళా కమిషన్కు ఉన్న విలువలను కాపాడు ఇంకోటి అన్న ఇప్పుడు మహిళలకు ఏదో కష్టం అన్నారన్న మహిళలను ఏదో దూషించారని ఒక మహిళా కమిషన్ ఉంది అంటే మరి ఒకవేళ పురుషులు కూడా మహిళల బాధితులు ఉంటారు పురుషులు ఎందుకుంటారు వాళ్ళు ఉంటారు అందరు మగవాళ్ళే హింసించే ఉంటారు కదా కొందరు ఆడోళ్ళు కూడా ఆడోళ్ళు బూతులు మాట్లాడలు మా దగ్గర నా బాల్యంలో నేను బాలిపేటలు చేసిన కుమ్మరి గౌరీ సమ్ములు పేరు అంటే గౌరమ్మ పేరు ముందట అత్తనే దాని మోగని పేరే అమ్మాయికి అబ్బా నేను ఎన్నటికి ముచ్చట చెప్తాను ఎవరికైనా నాకు 20 ఏళ్ళు నా వయసు 20 ఏళ్ళ నాడు ముచ్చట చెప్తాను 50 ఏళ్ళ కిందట కుమ్మరి రాజీ సమ్ములు అంటే రాజమ్మ మొగడు సమ్ములు అంటే ఎరక అదొకే అన్న నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు మహిళలు భార్యాబాధితులు లేరు భార్యాబాధితులు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మొగోడు కొట్టిండని అంటారు మరి కొట్టింది చూసి మహిళా కమిషన్ పిలుస్తుంది ఎందుకు కొట్టినామని మరి ఆమె ఎంత రెచ్చగొట్టి ఉంటుందో మరి ఆ రెచ్చగొట్టిన దాని మీద కూడా విచారణ చేయడానికి మరి పురుషుల కమిషన్ ఉండాలని వద్దా ఉండాలి అంటే ఇప్పుడు గృహహింస అని అంటారు అన్న కొందరు గృహహింస చేసేటోళ్ళ మీద శిక్ష పడాలి కొందరు చెయ్యకపోయినా వాళ్ళ మీద మనకు తెలిసిన వాళ్ళ మీద కొట్టకపోయినా కొట్టిండని తిట్టకపోయినా తిట్టిండని భర్త కొట్టిండని మామ కొట్టిండని అత్త కొట్టిందని లేకపోతే యారాలు కొట్టిందని వదిన కొట్టిందని మరదలు కొట్టిందని ఫేక్ కేసులు కూడా ఉన్నాయి మరి వాళ్ళ మీద విచారణ మహిళా కమిషన్ చేయదు మరి ఒక పురుష కమిషన్ ఉండాలన్నా వద్దా ఒక్కడే బైసాబు ఇప్పుడు ఇది ఏమైనా మీరు విన్నారా లేదా ఇవి ఇప్పుడు నేను విన్నా చరిత్రలో పురుష అహంకారం మొదటి నుంచి ఉన్నది బహుభారత్యం మొదటి నుంచి ఉన్నది ఇటువంటి ఆ పరంపర నుంచి వచ్చింది కాబట్టి ఈ పురుషులు అహంకారులు పురుషులు స్త్రీజాతిని హింసించేటోడు అనేది పరంపర పడిపోయింది ఈ అత్త మరి హింసిస్తుంది కోడలు అత్త హింసిస్తుంది వరకట్నాలు అత్త చేయబట్టే వరకట్నం సావులు అవుతాయి అత్త అనేది స్త్రీయే అత్త అనేది కూడా స్త్రీయే అప్పుడుండి ఇప్పుడున్నాయి అంటారా ఇప్పటికి ఉన్నాయి అట్లాంటి అందుకనే నేనేమంటా అంటే ఈ పురుష అహంకారం ఏదైతున్నదో ఇప్పుడు స్త్రీ జాతి కూడా అహంకారంతో మెదులుతుంది ఉల్టా అయిందంటారా ఉల్టేం కాలే ఇది ఇప్పటికీ స్త్రీ జాతి హింసపడుతుంది పురుషులు కూడా హింసపడతారు ఇద్దరు కూడా ఉండాలి స్త్రీ జాతి మీరు అత్తగా టార్చర్ పెట్టి మీరు చెప్పారు కొందరు కోడళ్ళు కూడా అత్తలను టార్చర్ పెట్టిన లేరా అత్తనే వృద్ధాశ్రమం లేచి రాపో లేకపోతే ఇంట్లో ఉండొద్దు దూరం పక్కకు ఉండాలా మనం ఎన్నింటాను ఈ మీడియా పుణ్యం అని సోషల్ మీడియా పుణ్యం అని వృద్ధాశ్రమాలలో ఉండేటోళ్ళు కోడలు కదా అత్తలే కదా అత్తలే ఇవన్నీ ఉన్నాయి అత్త వైపు ఉంది కోడల వైపు ఉంది ఇప్పుడు సమగ్రమైన మానవత్వంతో ఉంది స్త్రీల సైడ్ ఉంది ఉన్నది కానీ సమగ్రమైన మానవత్వం నశిస్తుంది కాబట్టి ఈ కమిషన్లు స్వేచ్ఛాయుతంగా నాకు ఒకటైతే మగ పురుషులకు కూడా కమిషన్ ఉండాలి కానీ అహంకారంతోనే ఎవడు మెదలద్దు అదే ఈ పురుషాహంకారంతో వీడు కమిషన్ మెదలద్దు స్త్రీ ఈ కమిషన్ ఈమె కూడా స్త్రీ అహంకారంతో మెదలద్దు ఇప్పుడు ఇంకో కొన్ని ఎట్లుంటున్నాయంటే నీ మధ్య యూత్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది అబ్బాయి ఉంటారు లవ్ చేసుకుంటారా లేదంటే కలిసి తిరుగుతారు ఏదో చేస్తారు తర్వాత ఒక్కొక్కసారి స్త్రీ హ్యాండ్ ఇస్తుంది హ్యాండ్ ఇచ్చి ఆయనకు నచ్చిన ఇంట్లో చూసిన వాళ్ళని పెళ్లి చేసుకొని పోవచ్చు ఇప్పుడు మగవాడు నువ్వు నాకు మాట ఇచ్చినావు కదా నన్ను చేసుకోవాల్సిందే అని అడిగిండు అనుకో వీడు అడిగితే వీడు వేధిస్తున్నాడు అమ్మాయిని వేధిస్తుండ అని చెప్పి కేసు పెడతారు ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అమ్మాయిని వేధిస్తున్నాడు అని కేసు పెడతారు ఇంకో కేసు తీసుకుందాం ఇంకో కేసులో మగోడే వేరే సంబంధం చూసుకొని ఇద్దరు లవ్ చేసుకుర్రో తిరిగిర్రో ఇద్దరికి ఇష్టముడో తిరిగిర్రో ఏదో గంగలో పోయింది వాడు ఇంకొక అమ్మాయిని చేసుకొని పోయిండు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది
ఈ అమ్మాయి ఏమంటుంది, విన్నాను నాకు మాటిచ్చి మోసం చేసిండు, వీడు మోసగాడు కాబట్టి నేను అరెస్ట్ చేయాలంటారు. అంటే రెండక్కల ఎటువైపు చూసినా కత్తికి రెండు వైపుల పదునున్నట్టు మీకు అర్థమైందా కేసు? వీడేమో వేరే పెళ్లి చేసుకుంటే మోసం చేసినట్టు అవుతుంది, ఈమె వేరే పెళ్లి చేసుకుంటే మొగుడే వేధించినట్టు అవుతుంది. ఈమెను వేధించిన ఆమె లెక్క చూడరు, అయ్యో ఆమెను అన్యాయం చేసిర్రా అని ఉమెన్ కమిషన్లు కానీ ఇంకో కమిషన్ కానీ పిలిచి ఆ పెళ్లి చేసుకున్నోని ఇద్దరు కలిసిన రోజులు కలిసి ఉన్నారు, మోసం చేసిండని వీడి మీద కేసు. మళ్ళీ లేకపోతే ఈమె ఎవరినన్నా పెళ్లి చేసుకుంటే మరి నన్ను నాకు మాట ఇచ్చినావంటే వేధిస్తుండని కేసు. రెండు వైపుల మగాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టు మీరు వినట్లేదా? నేనేమంటారంటే ఈ కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవి ఏవి సరి అయిన న్యాయం చేకూర్చలేవు. చెట్టు కింద పంచాయతీ జరిగినంత న్యాయం అయితే ఇప్పుడు దొరుకుతలేదు. అంతే కదా. చెట్టు కింద ఒకవేళ స్త్రీ పొరపాటు చేసిన మందలించి అరే మన్నించరా అని భర్తను సమజ్ చేసి చూసిన రోజులు మేము చేసినాం. అటువంటి అంత న్యాయం అయితే ఇప్పుడు కోర్టులలో దొరుకుతలేదు, పోలీస్ స్టేషన్లో దొరుకుతలేదు. పోలీస్ స్టేషన్ చట్టాలలోనే మీరు ఇది పురుషాంకరము పురుషాధిక్యం అంటారు, కానీ ఎందుకో పురుషుల పట్లనే ఇది వివక్షత చట్టాలలోనే కొంత ఉన్నట్టు నాకైతే. ఇప్పుడు గృహహింస అని మొగోని కూడా హింసించే మహిళలు ఉంటారు, వాళ్ళ మీద ఏం కేసులు ఉండవు, కానీ మొగోడి మీద కేసులు ఉంటాయి. ఇప్పుడు లవ్ చేసి విడిపోయినప్పుడు కూడా మొగోడు విడిపోయినా ఆడోళ్ళు విడిపోయినా రెండు సైడ్ల మొగోడికే ఉంది మొత్తం. ఇది ఏ రకంగా చూసినా మగవాడు ఎందుకు వివక్షతకు గురవుతారని భార్య బాధితుల సంఘం కూడా ఒకటి ఏర్పడ్డది, గుర్తుందా? ఏర్పడని. కానీ ఈ జనరేషన్ అంటే ఒకప్పుడు నేను ఏమంటానంటే ఈ జనరేషన్లో అందరూ బాధితులు ఉన్నారు, ఇటుపక్క అటుపక్క. కానీ ఈ కమిషన్లకు చిత్తశుద్ధి ఉంటుందని నాకు అనిపించలేదు ఈ లెక్కలు చూస్తే. కానీ ఈ వెనుకటి సమాజం ఏదైతే ఆలోచించిందో ఆ వెనుకటి సమాజం యొక్క ఆలోచన విధానమే కరెక్ట్ అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. కాబట్టి ఈ అందరికీ ఎవరికైనా పురుషులకైనా స్త్రీలకైనా ఒక కమిషన్ల రూపేనా రూల్స్ రూపేనా ఇంకో స్ట్రిక్ట్ కంటే హృదయంతో చూసేటువంటి విధానం కావాలి. ఒక్క కమిషన్ ఉన్నంత మాత్రాన సరిపోదు, అలా సభ్యులు కూడా ఉండాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇదండి కన్నబన్న రాజన్నతో సంచలన ఇంటర్వ్యూ. ఎక్కువ మందికి షేర్ చేస్తుండండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.